న్యూస్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్లో నర్సింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి కేసులో విచారణ జరుగుతుంది. మృతురాలు మహబూబ్ నగర్ కి చెందిన శృతిగా గుర్తించారు. మహబూబ్ నగర్ లో మోటార్ డ్రైవింగ్ స్కూల్లో శృతికి జీవన్ పాల్ అనే యువకుడు పరిచయమయ్యాడని గచ్చిబౌలి ఏసీపీ తెలిపారు. శృతి, జీవన్ పాల్ తో పాటు మోనా, వెంకటేష్లు గణేష్ నిమజ్జనం చూసేందుకు హోటల్కు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే వారు 2 రూములు తీసుకున్నారని, ఒక రూమ్లో బీర్ సీసాలు దొరికాయన్నారు. నలుగురు కలిసి మద్యం సేవించినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోస్ట్ మార్టం తర్వాత పూర్తి విషయాలు తెలుస్తాయన్నారు ఏసీపీ. 10 రోజుల క్రితం శృతికి యాక్సిడెంట్ అయిందని, ఆ ఘటనలో ఆమెకు గాయాలయ్యాయని అన్నారు. 3 యువకులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నామన్నారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు గచ్చిబౌలి ఏసీపీ. నలుగురు ఉన్నప్పుడు అమ్మాయి తలనొస్తుందని చెప్పేసి పైకి పోయి పండుకుంది, రూమ్లో పండుకుంది. 5th ఫ్లోర్లో ఉన్న రూమ్లో పండుకుందని చెప్పి తర్వాత సబ్సిక్వెంట్ వీళ్ళు 3 కలిసి డోర్ నాక్ చేసినప్పుడు, ఇద్దరు డోర్ నాక్ చేసినప్పుడు లేపలేదు. ఫోన్ కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేదు. సరే హెడేక్ ఉందని చెప్పింది కదా అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఆ నుంచి వాళ్ళు కింది రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి నిమజ్జనానికి వెళ్ళి వచ్చారు. నిమజ్జనానికి వెళ్ళి మార్నింగ్ 3 o'clock వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి డోర్ నాక్ చేస్తే తీయలేదు కాబట్టి రిసెప్షనిస్ట్తో మాట్లాడి ఆ డోర్ ఓపెన్ చేయించారు. ఆనవాళ్ళని బట్టి ఎక్కడన్నా బీర్ సీసాలు అవి దొరికినాయి. దాన్ని బట్టి వాళ్ళు మద్యం సేవించినట్టుగా అనిపిస్తున్నది. 10 days ముందు ఎవరైతే డిసీజ్ ఉందో, చనిపోయిన అమ్మాయి ఉందో, యాక్సిడెంట్లో కింద పడిపోయింది. కరిపోయినప్పుడు ఆమెకు గాయాలు ఉన్నాయి కొన్ని. మరి